ఏంటట పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభరెడ్డి, పద్మనాభ సింహాన్ని పెట్టుకుపోయేవా కామెడీగా సరిపోద్ది. మనకి ఎందుకు ఈ వయసులో అనవసరమైన ఛాలెంజ్లు మాట్లాడుతూ పొలం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుని మనం కూడా సవాళ్ళు విసిరేసి నేను పేరు మార్చుకుంటా, నిన్ను ఓడిస్తా, నువ్వు కాదు మీ తాతల దగ్గర రావాలా. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆపడం నువ్వు కాదు మీ తాతల దగ్గర రావాలి. వాళ్ళ కూడా ఏం ఊడదు, నీ వల్ల ఏం ఊడదు, వాళ్ళ వల్ల ఏం ఊడదు. వయసులో పెద్దవాడు అంత వయసు వచ్చింది. జనరల్గా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే అదొక అమ్మ. అంటే ఈ వయసు వచ్చిన తర్వాత ఒక వయసులో ఉన్న ఒక వయసు వచ్చింది కదా నీకు. ఒకప్పుడు ఒక పేరు ఉంది అంటే ఇప్పుడు లేదులే. ఆల్రెడీ నేను రెడ్డిగానే నేను పిలుచుకుంటున్నాను నిన్ను, ముద్రగడ పద్మనాభ రెడ్డి. నువ్వు మళ్ళీ సపరేట్గా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నువ్వేం పేరు మార్చుకోవసరం లేదు. ఆల్రెడీ నీ పేరు ఖాయం అయిపోయింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిరా, జగన్మోహన్ రెడ్డికి బానిసరా. ఎంతసేపు కూడా ఓ పావుకిలో ఉప్మాకే పావుకిలో జీడిపప్పు బాధలకే కక్కుర్తి పడతాడరా. పేరుకి మొత్తం కాపు నాయకుడురా, చేసేది చెందేది ఏమి ఉండదురా. ఆల్రెడీ మనకు ఆ పేరు ఉంది. వయసులో పెద్దవాడు కాబట్టి మనం ఒక వయసులో ఉన్నాం కాబట్టి ఆ హుందాతనాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఈ వయసులో నీకు బానిసత్వం పనిచేయదు. ఈ వయసులో నీకు బానిసత్వం పనిచేయదు. అయితే ప్రజల తరపునన్నా పోరాడచ్చు, నీకు ఆ అవకాశం కూడా ఉంది. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి నేను పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేస్తాను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తాను, పవన్ కళ్యాణ్ గెలిస్తేనే పేరు మార్చేసుకుంటాను, కాయలు కోసేసుకుంటాను, కాయ కోసేసుకుంటే ఎదురు వదిలిపోతాయి. ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి మనం. ముద్రగడ పద్మనాభం గారు వద్దు. మీకున్న కొద్దో గొప్ప పేరును కూడా పోగొట్టుకోమాకండి, మా బోటోల చేత అనిపించుకోమాకండి. మీ రాజకీయ అనుభవంలో సగం ఉండదు మా వయసు కదా. ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే కారణం మీరు చేసుకున్నదే. ఇంకా దిగజారిపోమాకండి, ఇంకా 10 మంది చేత తిట్టించుకోమాకండి. హుందాగా ఉండండి, హుందాగా మాట్లాడండి, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి.